అస్వస్థతకు గురైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. నంద్యాల సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం నుంచి భూమాకు వైద్యులు వెంటిలేటర్స్పై చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. నాగిరెడ్డి ఇక లేరు అంటూ ఆయన భావమరిది ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. భూమా మనల్ని వదిలి వెళ్లారంటూ దగ్ధ స్వరంతో ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో అతని కూతురు అఖిలప్రియ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నంద్యాల హాస్పిటల్లో కోలుకుంటున్నారని భావించిన సమయంలో మరణ వార్త విని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భూమా కుటుంబంతో తెలుగుదేశం పార్టీది దశాబ్దాల అనుబంధమని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి భూమా నాగిరెడ్డి లేని లోటు తీర్చలేదన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేశారన్నారు. భూమా అఖిలప్రియకు తండ్రి స్థానంలో తాను ఉంటానని, అన్ని విధాలుగా ఆదుకుంటానని చంద్రబాబు అన్నారు. భూమా నాగిరెడ్డి మరణంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఓ సభ్యుణ్ణి కోల్పోయామన్నారు. నాగిరెడ్డి మరణం షాక్కు గురి చేసిందన్నారు. ఈ తెల్లవారుజామున భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు రావడంతో మొదట ఆళ్లగడ్డలోని హాస్పిటల్కు తరలించారు. అక్కడ కొద్దిసేపు చికిత్స అందించారు. ఇక అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్కు తరలించారు. నంద్యాల చేరుకున్న వెంటనే వెంటిలేటర్స్పై డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. భూమా కుటుంబాన్ని విషాదం వెంటాడుతోంది. అతని సోదరులు కూడా గతంలో గుండెపోటుతో మరణించారు. 2014లో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కర్నూలు జిల్లా డొర్నిపాడు మండలం కొత్తపల్లిలో 1964 జనవరి 8న భూమా బాలిరెడ్డి ఈశ్వరమ్మలకు భూమా నాగిరెడ్డి జన్మించారు. 12th స్టాండర్డ్ వరకు చెన్నైలోని వెళాంకని ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు భూమా నాగిరెడ్డి. బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో తండ్రి బాలిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేశారు. 1986లో మాజీ మంత్రి సుబ్బారెడ్డి కుమార్తె శోభను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా సోదరుడు శేఖర్ రెడ్డి మృతి చెందారు. దీంతో భూమా నాగిరెడ్డి 1992లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి శాసనసభలో అడుగులు పెట్టారు. ఆ తర్వాత 1996లో జరిగిన మధ్యంతర లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ ఘన విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించారు. అదే సమయంలో ఎంతో మంది ప్రత్యర్థులుగా మారారు. భూమా నాగిరెడ్డికి గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబంతో ఏళ్లుగా వైరం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మధు విజయవాడ నుంచి అందిస్తారు. మధు, భూమా గారి పొలిటికల్ ప్రొఫైల్ కానీ పర్సనల్ ప్రొఫైల్ కానీ చూసుకుంటే ఒక డిసిప్లిన్ రిజర్వ్డ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అందరికీ ఎంతో సుపరిచితులు, ప్రియ నేత ఇక లేరు అంటే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మరి అక్కడ విజయవాడలో అక్కడ పార్టీ నేతల నుంచి అలాగే ఏపీ సీఎం ఏమంటున్నారు, అక్కడ స్పందన ఏ విధంగా ఉంది మధు? మధు చెప్పండి. ప్రియదర్శిని టీడీపీ శ్రేణులు, అదేవిధంగా భూమా నాగిరెడ్డి అభిమానులు, ఆ భూమా నాగిరెడ్డి కుటుంబానికి సంబంధించిన అనుచరులు ఏదైతే వార్త నిజంగా కోరుకున్నారో చివరికి అదే జరిగింది. ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని 2.5 ఏళ్ల క్రితం భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి అకాల మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆవిడ ఎలక్షన్ ప్రక్రియలో ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆవిడ అకాల మరణం పొందారు. మళ్ళీ ఇప్పుడు భూమా నాగిరెడ్డి ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం తర్వాత చాలా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వైద్యులు ఆయన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు.
ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆయనకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఒక మూడోసారి గుండెపోటు అనేది చాలా వరకు ఎవరికైనా కూడా ప్రమాదమే. రావటమే చాలా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనకి నంద్యాలలో ఎటువంటి చికిత్స చేసినా కానీ ప్రయోజనం అనేది రాలేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతోనూ కర్నూలు జిల్లా కలెక్టరు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వీరందరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. మంత్రి కామినేని శ్రీనివాస్తో కూడా వైద్యానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, వీలైతే హెలికాప్టర్లో తరలించండి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మెరుగైన చికిత్స అందించండి అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఒకసారిగా ఆయన చంద్రబాబు లోనయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. కుటుంబంలో ఇద్దరిని కూడా కోల్పోయారు. మీకు తండ్రి లాగా అండగా ఉంటాను, ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని ఆయన చేశారు. అదేవిధంగా నిన్న కరెక్ట్గా ఇదే సమయంలో భూమా నాగిరెడ్డి ఆయన నివాసానికి కొంతమంది నాయకులతో వచ్చారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్తో రావటం, నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వీటిని త్వరగా పరిష్కరించాలని కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తంగా 1992లో ఏపీలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన శాసనసభకు అడుగుపెట్టారు. సోదరుడు శేఖర్ రెడ్డి హఠాన్ మరణంతో ఒక గుండెపోటు వచ్చి ఆయన చనిపోయిన నేపథ్యంలో ఆయన స్థానంలో అసెంబ్లీకి అడుగుపెట్టిన భూమా నాగిరెడ్డి తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని పివి నరసింహారావుపై పోటీకి దిగి ఒక సంచలనంగా టీడీపీ అభ్యర్థిగా ఆయన దిగారు. మొత్తంగా భూమా నాగిరెడ్డి ఎవరనేది దేశవ్యాప్తంగా కూడా అప్పుడు ఒక వార్తగా మారింది. ఆ తర్వాత 3 సార్లు కూడా ఆయన మళ్ళీ ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత 2004-8 వరకు కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి ఆదరణ చూసి అక్కడి నుంచి దంపతులు ఇద్దరు కూడా పీఆర్పీలో చేరారు. పీఆర్పీ తర్వాత నంద్యాల ఎంపీగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి ఓడిచినప్పటికీ ఆలగడ్డ ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత పీఆర్పీ కేవలం 10 సీట్లు రావడం, అధికారంలోకి రాకపోవడంతో తర్వాత వైసీపీ పంచం చేరారు. ఆ తర్వాత ఇటీవలే టీడీపీలో చేరడం, కర్నూలు జిల్లాలో కూడా మిగతా నేతలతో కూడా ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఈ హఠాన్ మరణం అనేది ఆయన కుటుంబానికి ఒక రకంగా టీడీపీకి కూడా నష్టం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఒక పెద్ద దిక్కును కోల్పోయామన్న ఆవేదనలో చంద్రబాబు కనిపిస్తూ ఉన్నారు. ప్రియదర్శిని. అయితే మాది ఇప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబంతో దశాబ్దాల పరిచయం అన్న ఏపీ సీఎం చంద్రబాబు వారి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఏమైనా ఉందంటే వారి హాస్పిటల్ వద్దకు కానీ వారి ఇంటి వద్దకు కానీ ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అక్కడ జరిగే అంత్యక్రియలకి హాజరు కాబోతా ఉన్నారు. ప్రజెంట్ ఇవాళ అయితే ఆయన వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. రేపు బడ్జెట్ సమావేశానికి సంబంధించి గవర్నర్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనలు వాటన్నిటితో కూడా బిజీగా ఉన్న సమయంలో ఇలా జరగడంతో మిగతా అన్ని కూడా వాయిదా వేసుకొని ప్రస్తుతం ఈ భూమా నాగిరెడ్డి సంబంధించిన విషయంలోనే ఆయన నిమగ్నమయ్యారు. మొత్తంగా ఆయన రేపు అక్కడ అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం కార్యకలాపాలు ఏ విధంగా జరగాలనే దాని మీద మరోవైపు స్పీకర్ కోడెల సుప్రసాదరావుతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరుపుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మొదటి నుంచి కూడా ఈ భూమా నాగిరెడ్డి కుటుంబం కావచ్చు, ఆయన నేపథ్యం కావచ్చు, అంతా కూడా ఒక పోరాటంతోనే సాగిందని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి తర్వాత కొనసాగే వరకు ఆయన వివిధ సందర్భాల్లో పార్టీలు మారిన నేపథ్యంలో కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, ఇతర యంత్రాంగం అంతా కూడా ఆయనకి వెన్నంటి నిలిచారు. ఆయనతో పాటుగా ఆయన ఏ పార్టీ మారినప్పటికీ కూడా అండగా నిలబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కర్నూలు జిల్లా మొత్తం కూడా ఒక విషాదంలో మునిగిపోయింది. కొద్ది రోజుల క్రితం జరుగుతున్న పరిణామాల్లో ఆయన చాలా ఒత్తిడికి లోనైనట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో కొంత ఆయన అసంతృప్తితో ఉన్నారు. 2.5 ఏళ్లుగా పార్టీలో చేరాము టీడీపీలో, ఇక్కడ వరకు కూడా ఇటీవల తర్వాత సంవత్సరం పైగా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హామీలు లభించలేదు అన్న అసంతృప్తి కూడా ఆయన ఉంది. కొంత దిగులుగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరొక రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న శిల్పా చక్రపాణి కూడా కొంత వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు వారితో కూడా మాట్లాడడం జరిగింది. చక్రపాణి రెడ్డి గెలుపుకి మీరంతా కూడా కృషి చేయాలి, జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి, త్వరలో
మీకు హామీ ఇస్తున్నాను, మంత్రి పదవికి సంబంధించింది కూడా ఇస్తానని చెప్పిన నేపథ్యంలో అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇలా జరగడం మాత్రం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు ప్రియదర్శిని. రైట్. ఇప్పుడే మనకి అప్డేట్స్ మధు భూమా మృతితో రేపు శాసనసభకు కూడా సెలవు ఇవ్వడం జరిగినట్టు తెలుస్తోంది. అంటే దీంతో ఏపీ సీఎం షెడ్యూల్ మారినట్టు భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా రేపు వారి ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా రేపటికి సంబంధించిన షెడ్యూల్ విషయంలో ప్రస్తుతం ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోనూ అదేవిధంగా చక్రపాణి చైర్మన్, శాసనమండలి చైర్మన్ వారితో మాట్లాడిన తర్వాతే ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటి బడ్జెట్ ఏ విధంగా వ్యవహారాలు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్లోనే ఉందని చెప్పుకోవచ్చు ప్రియదర్శిని. రైట్. అయితే టీడీపీతో మాత్రం వారి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మరి అఖిల ప్రియ భవిష్యత్తు గురించి ఏపీ సీఎం ఏ విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది మధు? తర్వాత రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే నాగిరెడ్డి శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల